64 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు.